Hi friends, welcome to my YouTube channel. Observe the question. What is the value of 16 by x plus 16 whole square? If x not equal to minus 16 and x square plus 32x equal to 320. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో కూడా x అనేటువంటి విలువ -16 కాకుండా మిగతా ఏ సంఖ్యనైనా ఉండవచ్చు. అలాగే x స్క్వేర్ ప్లస్ 32x ఈక్వల్ టు 320 అవుతూ అయినట్టయితే 6 బై x ప్లస్ 16 హోల్ స్క్వేర్ విలువ ఎంత అని అడిగిండు. ఇందులో మనకి ఫస్ట్ కండిషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x ఈక్వల్ టు 320. మరి ఇందులో కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32xకు నేను వర్గ సంఖ్యగా మార్చడం కోసం ఎందుకు ఎక్స్ ప్లస్ 16 హోల్ స్క్వేర్ రావాలి కాబట్టి దీని కొరకు ఇరువైపులా 256 యాడ్ చేస్తున్నా. అంటే 320 ప్లస్ 256 యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 16 ప్లస్ 16 స్క్వేర్ ఈక్వల్ టు 576 అవుతుంది. అలాగే ఇటువైపు ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 16 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 576. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి? 16 బై ఎక్స్ ప్లస్ 16 స్క్వేర్. ఇప్పుడు 16 బై ఎక్స్ ప్లస్ 16 స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? 576. ఇప్పుడు 16 ఒకట్ల 16 మూడుల 48, అలాగే 9 మిగులుతుంది, 16 ఆరుల 96. సో 1/36. 1/36. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇచ్చినటువంటి ఈ వాల్యూస్ను సాటిస్ఫై చేస్తూ ఈ రెండు సందర్భాలను 16 బై ఎక్స్ ప్లస్ 16 హోల్ స్క్వేర్ అడిగిండు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి రెండో దాన్ని రాసుకున్నాం. ఇరువైపులా 256 యాడ్ చేస్తే 576 వచ్చింది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఎక్స్ ప్లస్ 16 హోల్ స్క్వేర్ వచ్చింది. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 16 బై 576 డివైడ్ చేసి 1/36. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.